సంస్కృతం నేర్చుకుందాం 123వ పాఠమునకు స్వాగతం. ఈరోజు పాఠ్యభాగంలో భయం, భీతి, భీహి, బిభేతి, త్రస్యతి ఇత్యాదీనాం ప్రయోగే భయస్య యత్ మూలం తస్మాత్ పంచమే విభక్తి. భయమునకు ఏది మూలమో దాని నుండి, ఆ పదము నుండి మనము పంచమీ విభక్తిని వాడాలి. భయం, భీతి, భీహి, బిభేతి, త్రస్యతి ఇవన్నీ కూడా భయమునకు సంబంధించిన పదాలే. ఏ పదము వాడినా పర్వాలేదు. ఎవరి నుండి, కస్మాత్ త్రస్యతి, కస్మాత్ భయం, కస్మాత్ భీతి, ఎవరి నుండి భయమో దానికి సమాధానంగా వచ్చినటువంటి పదానికి పంచమీ విభక్తి వాడాలి. ఎవరి నుండి? రాముని నుండి. అంటే రాముని నుండి అన్నప్పుడు రామాత్ పంచమీ విభక్తి వస్తుంది. కొన్ని ఉదాహరణల ద్వారా మనం పంచమీ విభక్తి పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. కస్మాత్ భీతికి భవతి అంటే ఎవరి నుండి, ఎవరి వలన అనే అర్థం వస్తుంది. సజ్జనః దుర్జనః, సజ్జనః దుర్జనతః భీతాః భవంతి. సజ్జనః దుర్జనతః భీతాః భవంతి. సజ్జనులు దుర్జనుల నుండి, చెడ్డవారి నుండి భీతాః భవంతి భయపడతారు. మంచివారు చెడ్డవారి నుండి భయపడతారు. కస్మాత్ భీతిః భవతి. దేవాః రాక్షసాః, దేవాః రాక్షసేభ్యః భీతాః భవంతి. దేవాః రాక్షసేభ్యః భీతాః భవంతి. దేవతలు రాక్షసుల నుండి భయపడతారు, భయం చెందుతారు. జనాః చోరాః, జనాః చోరేభ్యః భీతాః భవంతి. జనాః చోరేభ్యః భీతాః భవంతి. సర్వే కష్టాని, సర్వే కష్టేభ్యః భీతాః భవంతి. సర్వే కష్టేభ్యః భీతాః భవంతి. తే దుష్టాః, తే దుష్టేభ్యః భీతాః భవంతి. తే దుష్టేభ్యః భీతాః భవంతి. వారు దుష్టుల నుండి భయపడతారు. దుష్టేభ్యః, కేభ్యః దుష్టేభ్యః, తే దుష్టేభ్యః భీతాః భవంతి. రాజా శత్రుః, రాజా శత్రుః, రాజా శత్రుతః భీతః భవతి. రాజా కస్మాత్ భీతః భవతి. రాజా శత్రుతః భీతః భవతి. రాజు శత్రువు నుండి భయపడుతున్నాడు. రాజా కస్మాత్ భీతః భవతి. రాజా కస్మాత్ శత్రుతః, ఎవరి నుండి, ఎవరి వలన? శత్రువుల నుండి. శత్రువుల వలన భయము, శత్రువుల నుండి భయము. కస్మాత్. బాలః వ్యాఘ్రాత్ బిభేతి. బాలః వ్యాఘ్రాత్ పులి నుండి, పులి వలన భయపడుతున్నాడు. కస్మాత్ బిభేతి. బాలః వ్యాఘ్రాత్ బిభేతి.
బాలుడు పులి వలన భయపడుతున్నాడు. కస్మాత్ దేని నుండి భయపడుతున్నాడు? పులి నుండి భయము చెందుతున్నాడు. మమ పరీక్షాయాः భీతిः నాస్తి. మమ పరీక్షాయాः భీతిः నాస్తి. స్త్రీలింగంలో పరీక్ష నుండి భయము లేదు అంటున్నాడు. పరీక్షాతః భీతిः నాస్తి. కస్యాః భీతిः నాస్తి? కస్యాః భీతిः నాస్తి. పరీక్షాయాః భీతిः నాస్తి అంటే పరీక్ష నుండి నాకు భయము లేదు. పరీక్షాతః భీతిः నాస్తి. మమ పరీక్షాయాః భీతిः నాస్తి. మమ నాకు పరీక్ష నుండి, పరీక్ష వలన, పరీక్ష అంటే నాకు భయము లేదు. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. నాకు పరీక్ష అంటే భయం లేదు. పరీక్ష అంటే పరీక్ష నుండి భయము లేదు. సా సర్పాత్ భీత. సా సర్పాత్ భీత. స కస్మాత్ భీత. కస్మాత్ దేని నుండి, దేని వలన. సర్పాత్ పాము నుండి, పాము వలన. భీత భయము. స సర్పాత్ భీత ఆమెకు పాము వలన, పాము నుండి భయం. భీత. సా భీత. ఒకవేళ సహ అన్నాం అనుకోండి, సహ భీత. సహ భీత. సా భీత. ఇక్కడ కర్త అనుసరించి క్రియాపదం. బాలకాత్ కస్మాత్ భీత. బాలకః సింహాత్ భీత. బాలకః సింహాత్ భీత. బాలుడు సింహము నుండి భీత భయం చెందాడు, భయపడతాడు. బాలకః కస్మాత్ భీత. బాలకః సింహాత్ భీత. కః కస్మాత్ భీత. ఎవరి నుండి భయపడుతున్నారు? బాలకః మిత్రాత్ భీత. బాలకః మిత్రాత్, మిత్రతః భీత. బాలుడు స్నేహితుని నుండి భయపడుతున్నాడు. బాలకః కస్మాత్ భీత. బాలుడు దేని నుండి భయపడుతున్నాడు? బాలకః మిత్రాత్, మిత్రతః భీత. బాలకః కస్మాత్ భీత. బాలకః మిత్రాత్, మిత్రతః భీత. బాలకः కస్మాత్ భీత. బాలకः శూచీతః భీత. శూచీతః భీత. శూచీ సూది నుండి. శూచ్యాః భీత. శూచ్యాః భీత స్త్రీలింగంలో వాస్తవ రూపం అయితే సులభంగా తహ అనే పదాన్ని మనం వాడి పంచమీ విభక్తిని తెలియజేస్తున్నాము. బాలకः శూచీతః భీతః. కస్యాః భీతః? శూచ్యాః భీతః. సూది అంటే భయము, సూది వలన భయము. ఎవరికి? బాలకునికి. బాలకः కస్మాత్ భీతః. దేని నుండి, దేని వలన భయము బాలకునికి. పరీక్ష. బాలకः పరీక్షాతః భీతः. బాలకः పరీక్షాతః భీతः. కస్యాః భీతः? పరీక్షాయాः భీతः. పరీక్షాతః భీతः. బాలకः బాలకునికి దేని నుండి భయము? పరీక్ష నుండి భయము. కస్మాత్ ఇక్కడ స్త్రీలింగం కాబట్టి కస్యా.
సమాధానం మనకి ఏదో తెలియదు కాబట్టి మన ప్రశ్న కస్మాత్ అని వేసుకోవచ్చు. తెలియనప్పుడు కస్మాత్ భీత, తెలిస్తే కస్యాహ భీత అనే ప్రశ్న వేయాలి. బాలక కస్మాత్ భీత, బాలక శాలాతః భీత. కస్మాత్ భీత, శాలాతః భీత. కస్యాహ భీత, శాలాతః భీత. బాలక శాలాతః భీత. పాఠశాల నుండి, కళాశాల నుండి భయము. బాలక కస్మాత్ భీత, బాలక జనకాత్ భీత. బాలక జనకాత్ అంటే తండ్రి గారి నుండి, ఫాదర్. జనకతః భీత. కస్మాత్ భీత, జనకతః. బాలక కస్మాత్ భీత, బాలः పితామహీతः భీతः. బాలకः కస్మాత్ భీతः, బాలకः పితామహీతः భీతः. పితామహీతः భీతः. బాలకः కస్మాత్ భీతः, బాలకः పితామహీతः భీతः. బాలకः కస్మాత్ భీతः, వైఫల్యం. వైఫల్యతः. బాలకः వైఫల్యాత్ భీతः. బాలకः కస్మాత్ భీతः, బాలకः వైఫల్యతः భీతः. వైఫల్యము నుండి భయము. కస్మాత్ వైఫల్యతः, వైఫల్యతः, వైఫల్యాత్ భీతः. బాలకः కస్మాత్ భీతः, బాలకः శునకాత్ భీతः. కస్మాత్ భీతः, శునకాత్. శునకతः, శునకతः. విసర్గ తీసివేసి తహ అనే పదాన్ని వాడాలి. శునకతః. కుక్క వలన భయము. దేని వలన భయము? కుక్క వలన భయము. బాలకः కస్మాత్ భీతः, బాలకः శునకాత్ భీతः. ఎవరి వలన భయము? కుక్క వలన భయము అన్నప్పుడు మనము ఎవరి వలన అన్నప్పుడు పంచమి వ్యక్తి వాడాము. దేని నుండి? కుక్క నుండి. ఆ కుక్క అనే పదానికి మనము పంచమి వ్యక్తిని వాడుతున్నాము. శునకాత్, శునకతః భీతः. జననీ, జననీతః భీతः. ఎవరి వలన భయము? అమ్మ వలన భయము. కాబట్టి అమ్మ అనే పదానికి, జనని అనే పదానికి పంచమి వ్యక్తి వాడాలి. జననీ, జననీతః భీతः, జనన్యాః భీతः. కస్మాత్ భీతः, కస్యాః భీతः, జనన్యాః భీతः, జననీతః భీతः. కస్మాత్ భీతः, దేని వలన భయము? కస్యాః భీతः, జనన్యాః భీతः, జననీతః భీతः. బాలకः కస్మాత్ భీతः, బాలకः జననీతः భీతः. బాలకः ఔషధాత్ భీతः, బాలకः ఔషధతः భీతः, ఔషధతः భీతः. బాలకునికి ఔషధం అంటే భయం. ఔషధం, మందులు, మెడిసిన్స్ వలన భయము. బాలకः కస్మాత్ భీతः, ఔషధం, ఔషధతः, ఔషధాత్. బాలకः ఛురికాతः భీతः, బాలకः ఛురికాతः భీతः, ఛురికాయాः భీతः. కస్యాः భీతः, కస్యాः భీతः, ఛురికాయాः భీతः, ఛురికాతः భీతः. ఛురిక అంటే నైఫ్, కత్తి. కత్తి అంటే భయం, కత్తి వలన భయం. బాలకः
కస్మాత్ భీతః, బాలకः ఛురికాతః భీతః. భయమునకు సంబంధించిన రూపాన్ని మనం ఇప్పుడు చూద్దాం. బిభేతి, బిభేతి, బిభితః, బిభీతః, బిభ్యతి. వర్తమాన కాలంలో ప్రథమ పురుష బిభేతి, బిభితః, బిభీతః, బిభ్యతి. మధ్య పురుషులు బిభేసి, బిభితః, బిభీతః, బిభిత, బిభీతః. ఉత్తమ పురుషులు బిభేమి, బిభేమి, బిభీవః, బిభీవః, బిభిమః, బిభీమః. కాస్త పలకడం ఇబ్బందిగా ఉన్న మరొకసారి ప్రయత్నం చేయడం వల్ల సులభంగా నేర్చుకోవచ్చు. బిభేతి, రెండవ పదానికి ఒత్తక్షరం ఉంది. బిభేతి అంటే భయము చెందడము. ద్వివచనములో బిభితః, బహువచనములో బిభ్యతి. త్వం బిభేసి, యువాం బిభితః, యూయం బిభిత, అహం బిభేమి, ఆవాం బిభివః, వయం బిభిమః, బిభీమః. సహ బిభేతి, త్వం బిభేసి, అహం బిభేమి. ఈ విధంగా భయమునకు సంబంధించిన ధాతువును మనము అనేక రకాలుగా కర్తను మార్చి మనము వాక్య ప్రయోగాలను తయారు చేయవచ్చు. చివరిగా ఒక ఉదాహరణతో మనం ముగిద్దాం. రావణః, రామః, ఈ రెండు పదాలు ఉన్నాయి. ఇలా రెండు పదాలు మీరు ఊహించుకోండి. రావణః రామతః భీతః అస్తి. కస్మాత్ భీతః అస్తి? కస్మాత్ రామతః, రావణః రామతః భీతః అస్తి. రావణః రామతః, రాముడంటే భయం. ఈ విధంగా ఎవరంటే భయం అన్నప్పుడు ఎలా వాడాలో మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. పంచమీ విభక్తిలో భయానికి సంబంధించిన క్రియాపదాలు వాడినప్పుడు మనము పంచమీ విభక్తి రూపాలలో వాక్య నిర్మాణాన్ని ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం.